బిడ్డ పుట్టగానే ఏ తల్లిదండ్రులైనా మొదట చేసే పనేంటి? టీకా వేయించడం. ఇందుకోసం ఓ కోర్సు 7 నుంచి 8 ఏళ్ల పాటు వరుసగా రకరకాల వ్యాక్సిన్లు, రకరకాల వ్యాధుల నిరోధం కోసం, పిల్లలు పూర్తి ఆరోగ్యం ఉండడం కోసం వేస్తూనే ఉంటారు. ఏ తల్లిదండ్రులకైనా ఇది తప్పని పరిస్థితి. కానీ నిజంగా ఈ వ్యాక్సిన్లు 100% పనిచేస్తున్నాయా? వీటి వల్ల పిల్లలకు మేలు కలుగుతుందా, నష్టం జరుగుతుందా? రోగాలన్నీ వ్యాక్సిన్ల వల్లనే మాయమైపోతున్నాయా? శిశువు పుట్టగానే హెపటైటిస్ బి 1వ నెల మరో డోసు, 2వ నెల DTAP, HIV, IPV, PCV, రోటా, 4వ నెల DTAP, HIV, IPV, PCV, 6వ నెల DTAP, HIV, PCV, రోటా, 12, 15వ నెల HIV, MMR, PCV, చికెన్ పాక్స్, 23వ నెల హెపటైటిస్ A, 4వ సంవత్సరం DTAP, MMR, IPV, వెరిసెల్లా, 12వ ఏడు HPV, DTAP, MCV, కాలేజీ వయసులో MCV, 13 నుంచి 18 ఏళ్ల లోపు మెనంగైటిస్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఈ లిస్ట్ అర్థం కాని పేరెంట్స్ బహుశా ఉండరు. ఈ తరం ఇళ్లలో తప్పనిసరిగా ఈ చార్ట్ ఉంటుంది. వ్యాక్సిన్లు వేసిన ప్రతిసారి దీనిపై మార్కింగ్ కూడా ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలి. లేకపోతే ప్రాణాంతకమైన వ్యాధులు వారిని పట్టుకోవచ్చు. వ్యాక్సిన్ల విషయంలో వైద్యులు పేరెంట్స్కి చెప్పే సలహాలు, పేరెంట్స్ వాటిని పాటించడం ఇప్పుడు ఒక నార్మల్ మెడికల్ కోర్సు. వ్యాధి నిరోధకతను పిల్లల్లో పెంచడానికి ఉపయోగించే మందు ఈ వ్యాక్సిన్. వైద్య రంగంలో ఏ విభాగానికి ఆ డాక్టర్ ఉన్నట్టే ఇప్పుడు ఒక్కో జబ్బుకు ఒక్కో టీకా రెడీగా ఉంది. అందుకే 18 ఏళ్ల పాటు వ్యాక్సిన్లు వేసుకోవాలనే డాక్టర్లు కోర్సులు నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు దీనితో విభేదించిన వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ల సామర్థ్యంపై కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. అంతర్జాతీయ సమాజంలో దీనిపై పెద్ద వివాదం రేగుతున్నది. దీనికి కారణం వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, వ్యాక్సిన్లు రోగ నిరోధక శక్తిని పెంచడం కంటే తగ్గిస్తున్నాయన్న వాదన వైద్య రంగాన్ని కుదిపేస్తున్నది. ఇటీవల అమెరికాలో వైద్య రంగానికి సంబంధించి ఓ వీడియో డాక్యుమెంటరీ విడుదలైంది. వ్యాక్సినేషన్ హిడెన్ ట్రూత్ అన్నది దాని పేరు. ఈ వీడియోతో ఒక్కసారిగా అమెరికా మొత్తం కదిలిపోయింది. పేరెంట్లు డాక్టర్ల దగ్గరికి పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. ఏమిటి నిజం? వ్యాక్సిన్ల వల్ల నిజంగా నష్టం ఉందా? వాస్తవమేనా? ఉక్కిరి బిక్కిరి కావడం డాక్టర్ల వంతైంది. మార్కెట్లో ఇప్పుడున్న వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, పైపెచ్చు అవి క్రమంగా హానికారకంగా పరిణమిస్తున్నాయన్నది ఈ డాక్యుమెంటరీ సారాంశం. వైద్యులు, తల్లిదండ్రులు, పరిశోధకుల బృందం వ్యాక్సిన్లపై పెద్ద రీసెర్చే చేశారు. వాళ్ల పరిశోధన సారాంశం అంతా పేపర్ పైన పెడితే ఏకంగా 10,000 పేజీలు తయారయ్యాయి. వ్యాక్సిన్ల వల్ల మేలు జరగకపోగా సైడ్ ఎఫెక్ట్స్తో తీరని నష్టాలు జరుగుతున్నాయట. ఈ వ్యాక్సిన్లు 100% రిజల్ట్ పాజిటివ్గా ఇవ్వటం లేదన్న విషయాన్ని భారతీయ డాక్టర్లు కొందరు అంగీకరించారు. పోలియో కోసం ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది. కానీ ఈ డాక్యుమెంటరీ ఓ కొత్త అంశాన్ని పోలియో విషయంలో వెలుగులోకి తెచ్చింది. వ్యాక్సినేషన్ వల్ల పోలియో నిర్మూలన జరగలేదన్నది దాని సారాంశం. మాస్ వ్యాక్సినేషన్ వల్ల పోలియో పూర్తిగా పోయిందని చెప్తున్నారే తప్ప కొత్త డయాగ్నోస్టిక్ పేర్లతో దాన్ని మాయం చేశారన్నది వైద్యుల వాదన. వైరల్ మైనింజైటిస్ అమెరికాలో ఏటా 30 నుంచి 50,000 మంది పిల్లలకు వస్తున్నదట. వీళ్ల వాదన ప్రకారం వ్యాక్సిన్లు ఎందుకు ఉపయోగపడవు, పైగా హానికారకాలు, రోగ నిరోధక శక్తిని పూర్తిగా తగ్గించి పిల్లల్ని మరీ సున్నితంగా మారుస్తున్నాయి. అయితే కొన్ని వైద్య సంఘాలు ఈ వాదనతో విభేదించాయి. 100% తప్పు కాదని మాత్రం ఇవి చెప్పలేకపోతున్నాయి. ఈ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని పెంచకుండా పిల్లల్లో ప్రాణాంతకమైన వ్యాధులను వ్యాపింపజేస్తున్నదని అమెరికా వైద్య నిపుణులు చెప్తున్నారు. వీరికి ఈ డౌట్ రావడానికి ఒక కారణం ఉంది. టెక్సాస్లో పిల్లలకు వేసిన ఓ టీకా మందు వికటించింది. దీంతో కొందరు పిల్లలు మరణించగా మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ వైద్య బృందం ఈ టీకాపై పరిశోధన చేపట్టింది. ప్రపంచం నిర్ఘాంతపోయే నిజాలను బయటపెట్టింది. వ్యాక్సిన్ లేని రోజుల్లో పిల్లలు ఎంతో చలాకీగా ఉండేవారని, కానీ ఈ టీకాల వినియోగం పెరిగినప్పటి నుంచి పిల్లల్లో యాక్టివ్నెస్ తగ్గిపోయిందని వారు అంటున్నారు. అప్పట్లో పిల్లలకు వ్యాధులు చాలా అరుదుగా వస్తుండేవని, కానీ ఇప్పుడు క్లైమేట్ మారితే చాలు ఏదో ఒక వ్యాధి పిల్లల్ని అటాక్ చేస్తోందని డాక్టర్లు చెప్తున్నారు. సీజన్కు పిల్లలు బెడ్కు అతుకుపోతున్నారు. అంతేకాకుండా పిల్లల్లో వింత ప్రవర్తనలు, వింత జబ్బులు వస్తున్నాయి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిలో మానసిక వింత మార్పులకు కూడా ఈ వ్యాక్సినే కారణమని వైద్యులు తన రీసెర్చ్లో పొందుపరిచారు.
వ్యాక్సిన్లో వినియోగిస్తున్న మందులు రోగ నిరోధక శక్తిని పెంచే స్థాయి కన్నా పిల్లల్లో పాయిజన్ను నింపేవే ఎక్కువ శాతం ఉన్నాయని వారు వాదిస్తున్నారు. పసిపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఈ వ్యాక్సిన్ని వెంటనే నిలిపివేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ఇప్పటి తరం వారికి వినియోగించడం ఎంతమాత్రం మంచిది కాదని, కాలానుగుణంగా ఈ వ్యాక్సిన్లో మందులను వాడటం లేదని, దానివల్లే ఈ వ్యాక్సిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు పిల్లలకు వేస్తున్న వ్యాక్సిన్స్లో విషం నిండి ఉందని వారు చెప్తున్నారు. భయంకరమైన రోగాలను మటుమాయం చేస్తుందని చంకలు గుద్దుకొని మరీ పిల్లలకు వేయిస్తున్న ఈ వ్యాక్సిన్స్ వారి పాలిట యమపాశాలని అమెరికన్ వైద్య బృందం తన పరిశోధనలో తేల్చింది. వ్యాక్సిన్ తయారీ విధానం, వాటిలో వాడే మందులు, అవి చూపించే దుష్ఫలితాలు ఏమిటో తెలిస్తే ఎవరైనా షాక్కు గురికాక మానరు. వ్యాక్సిన్స్ పిల్లల్ని ఎలా చంపుకు తింటుందో నిపుణులు వారి డాక్యుమెంటరీలో పూసగుచ్చినట్లు వివరించారు. వ్యాక్సిన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి వాటిలో థైమైరోసల్ అనే పదార్థాన్ని వాడతారు. దీనిలో ఎక్కువ శాతం ఒక రకమైన పాదరసం ఉంటుంది. దీనితో పాటు అల్యూమినియం, ఫార్మాల్డిహైడ్ వంటి బరువైన ఖనిజాలను వినియోగిస్తారు. అంతేకాకుండా జంతువుల నుంచి తీసిన కొన్ని పదార్థాలతో వ్యాక్సిన్ను తయారు చేస్తారు. ఈ పదార్థాలే పసి హృదయాలను మొగ్గలోనే తుంచేస్తున్నాయి. ఇటువంటి ప్రాణాంతకమైన పదార్థాల వల్ల వ్యాక్సిన్స్ విషపూరితమయ్యాయి. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగటం కంటే వారి ఆరోగ్యాన్ని నాశనం చేసేందుకే ఎక్కువగా దోహదపడుతున్నాయి. పిల్లలకు ఈ వ్యాక్సిన్ వాడకం వల్ల వారి నరాలకు మత్తు కలుగుతున్నది. కొన్ని రోజులకు వారు సెన్స్ను కోల్పోతున్నారు. పెరిగే కొద్దీ వారి ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆటిజం వంటి వింత వింత వ్యాధులు పిల్లలకు వ్యాపిస్తాయి. కొన్ని సందర్భాల్లో వారికి మతి భ్రమించడం కూడా జరుగుతున్నది. అలానే పాదరసం వల్ల పొత్తి కడుపు దగ్గర ఉండే టిష్యూలు పూర్తిగా పాడవుతాయి. ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే చాలు, అది జీవితాంతం వదలబొమ్మాళి అన్నట్టుగా వెంటాడుతూనే ఉంటుంది. పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత వారి గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, గుడ్డితనము, వెన్నెముక దెబ్బతినడం, పాక్షికంగా పక్షవాతం వంటి వ్యాధులు అటాక్ చేస్తాయి. వ్యాక్సిన్లో పాదరసం వాడటం వల్ల పిల్లల్లో బ్రెయిన్ నాడి కణాలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా టెక్సాస్లో విద్యార్థులు ఈ వ్యాక్సిన్ను ఒక మత్తు మందుగా వాడుతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక టీకా మందులే కాకుండా రెగ్యులర్ వ్యాక్సిన్లు కూడా విషపూరితమయ్యాయి. పోలియో వ్యాక్సిన్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని అమెరికా వైద్యులు చెప్తున్నారు. ఫ్లూ వ్యాక్సిన్ వాడకం వల్ల కాళ్ళు చేతులకు పక్షవాతం వచ్చి పడిపోతాయని, యాంథ్రాక్స్ మందుల వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందని వారి రీసెర్చ్లో నిర్ధారించారు. పిల్లల జీవితాలను నాశనం చేస్తున్న వ్యాక్సిన్స్ వాడకంపై ఇంగ్లాండ్లో కొందరు వైద్యులు కోర్టులో దావా కూడా వేశారు. ఇప్పటికే అమెరికా, డెన్మార్క్ వంటి దేశాల్లో వీటి వాడకాన్ని తగ్గించారు. రీసెర్చ్లు, నిపుణులు ఎన్ని చెప్పినా ఏది ఏమైనా కేవలం వ్యాక్సిన్స్ పైనే ఆధారపడి జీవితం సాగించడం ఎప్పటికైనా ప్రమాదకరమే. మందుల కన్నా పరిశుభ్రమైన ఆహారపు అలవాట్లను పిల్లలకు నేర్పించాలి. వ్యాక్సిన్ పైనే ఆధారపడకుండా బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. కేవలం వ్యాక్సిన్స్తో శరీరం కలుషితం చేసుకోకుండా న్యాచురల్ పవర్తో జీవితాన్ని హ్యాపీగా కొనసాగించాలి.